అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మొత్తం టోటల్గా బీజేపీ అంటే ఒక వాల్యూ ఉంది, బీజేపీ అంటే ఒక విలువ ఉంది. విజయ్ గారు ఆయన ఆర్టిస్టు, ఆయన పొలిటికల్గా వచ్చాడు. పొలిటికల్గా ఎదుర్కొని మాట్లాడుకోండి. ఒక ఆడబిడ్డ కోసం మాట్లాడడం కరెక్టా? మీ దాంట్లో మరి బీజేపీలో ఆడబిడ్డలు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కానీ నవనీత్ కౌర్ గారు చాలా మాట్లాడుతుంటారు బీజేపీ తరఫు నుంచి. మరి ఆమె సమాధానం చెప్పాలి ఒక ఆడబిడ్డగా. ఆడపిల్లలకు మీరు ఇచ్చిన గౌరవం, బీజేపీ గవర్నమెంట్కి ఆడపిల్లల మీద ఉన్న గౌరవం. వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నటికుమార్ అన్నారు. సార్ నమస్తే సార్. సార్, సినిమా ఇండస్ట్రీ రాజకీయం రెండు ఎప్పుడు కూడా ఒక ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటికల్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కమెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే బీజేపీ లీడర్ ఒక ఆయన తమిళనాడులో త్రిష గారి గురించి కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ ఆవిడ కూడా మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వ్యక్తిగత విషయాల్లోకి రావద్దు, మా గురించి కమెంట్ చేయొద్దు అని చెప్పి. ఏంటి సార్, అంటే దీని గురించి ఎలా చూడొచ్చు? అండ్ ఆయన ఏమైనా స్పందించారా ఇప్పటివరకు? ఆయన క్షమాపణ చెప్పడం చూశాను ఇప్పుడే జస్ట్. కానీ ఏంటంటే అలా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన ఈజ్ రాష్ట్ర అధ్యక్షుడు. అంటే బీజేపీ అంటే ఈజ్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మోడీ మేనియా. ఈ మోడీ గారి మేనియాలోని మొత్తం టోటల్గా బీజేపీ అంటే ఒక వాల్యూ ఉంది, బీజేపీ అంటే ఒక విలువ ఉంది, భారతమాతను గౌరవించేది. అంటే ఇంకా సనాతన ధర్మం, హిందూ ధర్మంకి అన్నింటికి కూడా కట్టుబడి బీజేపీ గవర్నమెంట్ పాలిస్తుంది. దేశాన్ని 15వ సంవత్సరం పాలిస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి ఒక ఆడబిడ్డ మీద మీరు ఎలా మాట్లాడడం కరెక్టా అని మోడీ గారు సమాధానం చెప్పాలా, అమిత్ షా గారు సమాధానం చెప్పాలా, ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనం ఒక ఆడబిడ్డ మీద మాట, మీరు విజయం మీద ఫైట్ చేసుకోండి. వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. అంటే వాళ్ళకు కూడా అది ఉంది, కట్టుబాటు ఉంది, అది అలా చేయి, అలాగే ఎప్పుడు అనరు. మరి ఆ వ్యక్తిని ఇమ్మీడియట్లీ క్షమాపణ చెప్పడం పక్కన పెడితే డిస్మిస్డ్ ఈజ్ ది ఇమ్మీడియట్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన డిస్మిస్ చేయాలి. చేస్తే చిత్తశుద్ధి ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఒక ఆడబిడ్డ మీద చేసిన వెంటనే మేము డిస్మిస్ చేసాం అనేది మారిటీస్ మాకు ఉన్నాయి. ఒక వ్యక్తి డబ్బులు లంచం తీసుకుంటే మేము వదిలేసాం, ఒక వ్యక్తి అవినీతితో పాల్పడుతుంటే మేము రానివ్వలేదు. మా క్రెడిబిలిటీ ఇదే అని చెప్పుకోవాల్సిన బాధ్యత బీజేపీ గవర్నమెంట్ మీద ఉంది. కానీ బీజేపీ గవర్నమెంట్ మాత్రం కండువా వేస్తే ఏ తప్పు చేసినా పర్లేదు, కానీ మా దగ్గర కండువా వేస్తే చిత్తశుద్ధితో బాగున్నట్టు అని చెప్పుకుంటారు. ఇస్ ద కరెక్ట్? మరి మీరు రాహుల్ గాంధీ గారిని అన్ని మాటలు మాట్లాడుతున్నారు. చాలామందిని మాట్లాడుతున్నప్పుడు మీకెవరు చెప్తారు? త్రిష గారు ఆమె ఆర్టిస్టు, విజయ్ గారు ఆయన ఆర్టిస్టు. ఆయన పొలిటికల్గా వచ్చాడు. పొలిటికల్గా ఎదుర్కొని మాట్లాడుకోండి. ఒక ఆడబిడ్డ కోసం మాట్లాడడం కరెక్టా అనేది పబ్లిక్ స్టేట్మెంట్, అది కరెక్టా అనేది ఒక రాష్ట్ర అధ్యక్షుడు, నాట్ ఓన్లీ స్మాల్ మ్యాన్, ఈజ్ ద తమిళనాడు అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు. దాన్ని ఖండించకపోవడం అనేది బాధాకర విషయం. ఎవరు సెంట్రల్ గవర్నమెంట్లో అమిత్ షా గారు కానీ లేకపోతే ఇంకా సెంట్రల్ స్పోక్స్ పర్సన్స్ కానీ, అంటే జాతీయ పార్టీ నుంచి క్షమాపణ రాలేదు, జాతీయ పార్టీ నుంచి ఖండన రాలేదు. ఇది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే రేపు బీజేపీ పార్టీ దేశాన్ని ఇంకా 29 రాష్ట్రాలు మేమే పాలిస్తాం, మంచి పాలన ఇస్తాం, ఆడబిడ్డలకు రక్షణ ఇస్తాం, మేము మగబిడ్డలకు మొత్తం ఉద్యోగాలు ఇస్తాం, ప్రపంచంలో జీడిపి గ్రోత్ని తీసుకొచ్చి నెంబర్ 1 ప్లేస్ తీసుకొస్తాం, డాలర్ తర్వాత అమెరికా తర్వాత మన దేశమే ఉంటుంది అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి ఆడబిడ్డలు ఇలాగే తిడతారా అని అడుగుతున్నా. మీ దాంట్లో మరి బీజేపీలో ఆడబిడ్డలు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కానీ మరి ఆడబిడ్డని ఈ విధంగానే మర్యాద ఇస్తారా? నవనీత్ కౌర్ గారు చాలా మాట్లాడుతుంటారు బీజేపీ తరఫు నుంచి. మరి ఆమె సమాధానం చెప్పాలి ఒక ఆడబిడ్డగా. అలాగే చాలామంది ఉన్నారు బీజేపీ తరఫు నుంచి, సో మెనీ ఈజ్ స్పోక్స్ పర్సన్స్ అండ్ లేడీస్. మరి ఆ అమ్మాయి ఈజ్ అ నేషనల్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. ఆ అమ్మాయి ఏవీ లేకుండా ఇలా మాట్లాడడం కరెక్టా కాదా అనేది బీజేపీ వ్యక్తిగత. మీరు బీజేపీ యాజ్ అ పొలిటికల్ లీడర్ మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఆ అమ్మాయిని తీసుకురావడం కరెక్టా? మీరు ఈ విషయం మీద మీరు తమిళనాడు ఎలక్షన్కి వెళ్ళండి, మా తప్పు కాదు మేము అనొచ్చు, మాకు ప్రెసిడెంట్ హక్కు ఉంది, ఎవరికి లేదు, మాకుందో హక్కు అని అడగండి. పోనీ అంటే బీజేపీ వాళ్ళని ఎందుకు అడుగుతున్నానంటే, ఒక ఆడబిడ్డను గౌరవించేది ఇదేనా? ఒక ఆడపిల్లలను గౌరవించేది ఇదేనా? రేపు దేశానికి మనం ఏం సమాధానం చెప్తున్నాం? ఆడపిల్లల కోసం దేశానికి మనం ఏం చెప్తున్నాం? ఎందుకు మీరు అడగచ్చు, మీరు దేశం దాకా ఎందుకు వెళ్ళిపోతున్నారు, మోడీ గారి దాకా ఎందుకు వెళ్ళిపోతున్నారు, అమిత్ షా గారి దాకా ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఆయన ఒక రాష్ట్రానికి అధ్యక్షుడు.
ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరి దగ్గర ఉంటాడండి? ఢిల్లీలో ఉంటుంది. అది ఎవరు ఖండించాలండి? ఆ రాష్ట్ర అధ్యక్షుడు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవాల్సింది ఢిల్లీ. కనుక నేను అందుకే అది అడుగుతున్నా తప్ప నేనేమో నాకు బీజేపీ మీదో లేకపోతే మోడీ గారి మీదో లేకపోతే ఐఎమ్ రెస్పెక్ట్ ఈజ్ మోడీ గారు, ఐఎమ్ రెస్పెక్ట్ ఇస్ అమిత్ షా గారు. కానీ ఒక ఆడబిడ్డని సినిమా ఇండస్ట్రీలో, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అంత అలుసా? సినిమా ఇండస్ట్రీ అంటే అంత తక్కువ అంచనా? అందుకే నేను అంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ విషయాన్ని ఇమీడియట్ జాతీయ పార్టీ ఖండించాలి, జాతీయ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. ఆ అధ్యక్షుడి మీద యాక్షన్ తీసుకొని సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే కానీ ఇది ఆ అమ్మాయికి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఇవాళ చెప్పాడు, ఇందాక నేను చూశాను, క్షమాపణ చెప్పాడు, వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పాడు. కానీ అది జాతీయ అధ్యక్షుడిగా ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మరి నితిన్ భువన్ గారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద సీరియస్గా సస్పెండ్ చేయాలి. ఓకే, చేస్తేనే ఆడపిల్లలకు మీరు ఇచ్చిన గౌరవం, బీజేపీ గవర్నమెంట్కి ఆడపిల్లల మీద ఉన్న గౌరవం ఒకవేళ చెయ్యకపోతే మీకు ఆడపిల్లల మీద ఇంతే గౌరవం ఉందా అని చెప్పగలుగుతాం. రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అయ్యి కనుక జాతీయ అధ్యక్షుడు వెనక్కి తీసుకోకపోతే, ఆయన మీద యాక్షన్ తీసుకోకపోతే ఆడపిల్లల మీద మీకున్న ఇదేనా అనే ఒక ఆలోచన బీజేపీ మీద ఉంటుంది. ఇది దేశం అంతా కూడా పాకుతుంది. దేశంలో మీరు మంచి పాలన చేస్తున్నారు, మేము మంచి నడిపిస్తున్నారు, మోడీ గారి విషయంలో మేము అందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. కానీ ఆడపిల్లకి ఇచ్చే వాల్యూ ఇదేనా అనేది ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని బీజేపీలో ఉన్న చెల్లెలు కానీ అక్కలు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈజ్ అ కరెక్ట్ అండ్ నాట్ కరెక్ట్, మేము యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది ఒక్కసారి ఆలోచించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.